హాయ్ అండి అందరికీ. ఈరోజు కొత్త రెసిపీ నేర్చుకుందాం. ఆరోగ్యానికి ఎంతో మంచిది. పొనుగంటు కారపొడి మనం నేర్చుకుందాం. కావాల్సినవి కరివేపాకు, పొనగంటు కూర, ఎండుమిర్చి, నిమ్మకాయంత చింతపండు, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ. ఇది పొనగంటి కూర కడిగి బాగా ఆరబెట్టుకోవాలి. కరివేపాకు కూడా అండి తగినంత, ఆయిల్ అండి, సాల్ట్. చేసే విధానం: ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పచ్చిశనగపప్పు 2 స్పూన్స్ వేసుకోవాలండి. కలుపుకోవాలండి వేగే వరకు. తర్వాత సాయి మినపప్పు వేసుకున్నాం. ఇది 2 స్పూన్స్ ఏనండి. అన్ని 2 స్పూన్స్ యూజ్ చేసుకోవాలి. ధనియాలు వేసుకుందామండి. కొంచెంగా దోరగా వేగాక ఇది చాలా హెల్త్కి మంచిదండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకుకూరలండి ఇష్టపడి ఉండరు. అయితే ఇలా చేసుకొని కారపొడి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పొనగంటి కూర ఎప్పుడు చేసుకోలేదు. కరివేపాకు కానీ ఇంకేమైనా చేసుకుంటాం, కానీ మామూలు కారపొడి చేసుకుంటూ ఉంటాం. కానీ ఇది కొత్తగా చేసుకోవాలి. ఒక కట్ట కానీ 2 కట్టలు కానీ యూజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. ఇది కంటికి చాలా హెల్దీ. దోరగా వేపుకోవాలండి. దోరగా వేయించుకొని ప్లేట్లో తీసుకోవాలండి. మరలా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. తగినంత చూసుకొని వేసుకోవాలి. పొనగంటి కూర ఒలిచి బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఒక రోజంతా ఆరాక కరివేపాకు కూడా ఆరబెట్టుకోవాలి. తగినంత వేసుకోవాలి. అది కూడా వేయించుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుందామండి ఇందులోనే. ఇదిగోండి, మరి ఇష్టం. అదొక 2 వంతులు అయితే ఇదొక వంతు వేసుకొని హెల్దీ అండి. కరివేపాకు కూడా హెయిర్కి అన్నిటికీ మంచిదండి. అందులో వర్షాకాలం వస్తుంది కదండి. ఇప్పుడు కారపొడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేపుకోవాలండి. దోరగా వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తీసుకోవాలి. ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలండి.
5 మినిట్స్ అయ్యిందండి, చల్లారింది. ఇలాగా ఉంటే చాలు, ఎందుకంటే మిక్సీలో వేసుకుంటాం కాబట్టి కొద్దిగా చల్లారాక వెళ్ళి నిదానంగా వేసుకొని మనం మిక్స్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో, అసలు వేపేటప్పుడే చాలా కమ్మటి వాసన వచ్చిందండి. ఇంకా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మామూలుగా అన్నం తినచ్చు, మన ఇష్టం. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. 10 ఎండుమిరపకాయలేనండి వేసింది, ఒక 2 కట్టలు పొనగంట కూర, ఒక గుప్పుడు కరివేపాకు. ఇప్పుడు మిక్స్ చేసుకున్నామండి. కొద్దిగా నలిగాకండి సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మనం చూసుకోవచ్చు, మనం తగినంత. ముందుగా స్పూన్ చింతపండు, చిన్న నిమ్మకాయ అంత చాలండి. ఎల్లిపాయ రెబ్బలు ఒక 4-5, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి తగినంత. అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందండి మిక్స్ చేస్తుంటేనే. మళ్ళీ ఇంకోసారి పట్టుకుందాం. అయిపోయిందండి, ప్లేట్లో తీసుకుందాం. చూసారండి, కమ్మటి పునుగంటి కరివేపాకు కూడా 2 మిక్స్ చేసి కారపొడి చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నం వేసుకొని మనం తీసుకుంటే పిల్లలకి ఆరోగ్యమే, పెద్దవాళ్ళకి పంటికి ఆరోగ్యమే. ఇప్పుడు చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, కళ్ళకి చాలా ఎఫెక్ట్ వస్తుంది. ఆకుకూరల రూపంలో తినరండి పిల్లలు, ఇలా చేసి పెట్టండి చాలా తింటారు.